ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ ఇప్పుడు చాలా ఆసక్తికరమైన దశకు చేరుకుంది. ఇప్పటికే మనం ఆధిక్యంలో ఉన్నాం. ఇప్పుడు లక్నోలో జరగబోయే ఈ 4వ టీ20 మ్యాచ్లో గనక భారత్ గెలిస్తే సిరీస్ మన సొంతమవుతుంది. అంతేకాదు వరుసగా 14 టీ20 సిరీస్లు గెలిచిన రికార్డును కూడా ఇండియా ఖాతాలో పడుతుంది. మరి ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? పిచ్ ఎలా ఉండబోతుంది? మన టీం ప్లేయర్స్ లిస్ట్ ఏంటి? బుమ్రా ఆడుతున్నాడా లేదా? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. సౌత్ ఆఫ్రికాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. సిరీస్లో నిలవాలంటే వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి. కానీ మన సూర్యకుమార్ యాదవ్ సేన మాత్రం సిరీస్ ఇక్కడే ఫినిష్ చేసి ఆఖరి మ్యాచ్లో టెన్షన్ లేకుండా వెళ్లాలని చూస్తుంది. ముఖ్యంగా మనం పిచ్ గురించి మాట్లాడుకోవాలి. లక్నోలో ఇప్పటికే విపరీతమైన చలి మరియు పొగమంచు ఉంది. అందువల్ల ఈ మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సాయంత్రం 7 గంటలకే మంచు కురవడం మొదలవుతుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్ తీసుకోవడానికి ఇష్టపడతారు. మొదట్లో ఫాస్ట్ బౌలర్స్కి స్వింగ్ దొరుకుతుంది, కానీ స్పిన్నర్లకు మాత్రం పెద్దగా హెల్ప్ ఉండకపోవచ్చు. ఇక టీం న్యూస్ విషయానికి వస్తే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. మన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో షాబాద్ అహ్మద్ను టీంలోకి తీసుకున్నారు. ఇక అందరూ ఎదురు చూస్తున్న బుమ్రా విషయం ఏంటంటే, శివన్ దుబే చెప్పిన దాని ప్రకారం బుమ్రా ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కానీ ఇంకా అఫీషియల్గా ప్రకటన రాలేదు. ఒకవేళ బుమ్రా రాకపోతే లాస్ట్ మ్యాచ్ విన్నింగ్ టీంతోనే ఇండియా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్లో మనం కొన్ని రికార్డుల మీద కన్నేసి ఉంచాలి. అభిషేక్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ రికార్డు. మన యంగన్ అభిషేక్ శర్మ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. అతను ఇంకా కేవలం 47 పరుగులు చేస్తే 2016లో విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇది మామూలు విషయం కాదు. హర్షదీప్ సింగ్, సౌత్ ఆఫ్రికా ఓపెనర్ రిజా హెండ్రిక్స్ మన హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఆడటానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. పవర్ ప్లేలో హర్షదీప్ మళ్ళీ వికెట్ తీస్తే సౌత్ ఆఫ్రికా కష్టాల్లో పడ్డట్టే. ఫ్రెండ్స్, లక్నోలో మంచు కురుస్తున్న మైదానంలో మాత్రం మన ప్లేయర్స్ వేడి పుట్టిస్తారని ఆశిద్దాం. మీరేమనుకుంటున్నారు? ఇండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంటుందా? సౌత్ ఆఫ్రికా షాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.